తన కుమారుడిని ఎమ్మెల్సీగా గెలిపించాలని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కోరారు. కాకినాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన కుమారుడు సుందరాన్ని అందరికీ పరిచయం చేశారు. నేను 2 సార్లు ఎంపీగా చేశా, ఇప్పుడు నా బిడ్డను ఎమ్మెల్సీగా బరిలోకి దించుతున్నానన్నారు. నా అనుభవంతో నా కుమారుడితో అభివృద్ధి ఎలా చేయాలో చూపిస్తానని గ్రాడ్యుయేట్స్ ఓటర్లందరూ ఆలోచించి ఓట్లు వేయాలని జీవి కోరారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఉందంటే ప్రభుత్వాలు చాలా ప్రజల్ని మోసం చేసే పరిస్థితుల్లో 8 నెలలే. ఈ 8 నెలల్లో కూడా ఈ రోజుకి కూడా ఒక్క హామీ కూడా అమలు చేయదు. ఒక పెన్షన్ తప్పితే ఏమీ కూడా అమలు చేయదు. ఎందువల్లంటే నా మీద ఒక నమ్మకం ఉంది. ప్రజలకే కాదు, దళిత ప్రజలకే కాదు, ఈ రోజున ప్రజలందరికీ ఒక నమ్మకం. ఏం నమ్మకం అంటే ఏదైనా ఆపద ఉంటే హర్ష్ కుమార్ వస్తాడు, హర్ష్ కుమార్ ఆదుకుంటాడు, హర్ష్ కుమార్ అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు, హర్ష్ కుమార్ అక్రమాలను ఎదిరిస్తాడు. నేను మా అబ్బాయి, రెండో అబ్బాయిని ఇంట్లో వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు, రావాలి ఎలక్షన్స్ లోకి వచ్చి నువ్వు కంటెస్ట్ చేయి, అలాగే పెద్దోడు ఉన్నాడు కాబట్టి నువ్వు కంటెస్ట్ చేయని చెప్పి వాడిని